సో బేసిక్గా if you're dealing with మనకి నెట్వర్కింగ్ సైడ్, సో వీఆర్ నాట్ ద ప్రైమరీ టు ద నెట్వర్క్. సో బేసిక్గా మనం వీఆర్ నాట్ ద ప్రైమరీ ఇన్ టు ద నెట్వర్క్ డొమైన్, స్టోరేజ్ డొమైన్. బట్ ఓఎస్ ప్రాస్పెక్టివ్కి వచ్చేటప్పటికి దెర్ ఈస్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. డే టు డే యాక్టివిటీస్లో కొన్ని కమాండ్స్ అనేవి మనము కొన్ని ఐడెంటిఫికేషన్ కోసము, కొన్ని సపోర్ట్ కోసము, సమ్ ఆఫ్ ద థింగ్స్ మేనేజ్మెంట్ కోసం చేస్తుంటాం అన్నమాట. సో అలాంటి వాటిలో ప్రైమరీగా వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ కమాండ్, ఐపీఆర్. సో దిస్ ఐపీఆర్ కమాండ్ బేసికలీ ఇట్ విల్ కమ్ అప్ విత్ టు ఫైండ్ అవుట్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ ద సర్వర్. ఓకే, టు నో ద పర్టికులర్ సర్వర్ యొక్క నీకు డిఫాల్ట్ ఏది పర్టికులర్గా సర్వర్ ఐపీ అడ్రస్ ఐడెంటిఫికేషన్ అనేది ఉందో తెలుసుకోవడానికి మనం బేసిక్గా ఐపీఆర్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాము. దెర్ ఈస్ వన్ మోర్ కమాండ్ కాల్ హోస్ట్ నేమ్ సిటిఎల్. సో ఇది కూడా యాక్చువల్గా మనకి సర్వర్ కమాండ్ ప్లస్ నెట్వర్కింగ్ రిలేటెడ్ కూడా వస్తుందన్నమాట. అంటే సో ఎంటైర్ హోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఆఫ్ ద థింగ్స్, అంటే వాట్ ఈస్ ద సర్వర్, వెదర్ వాట్ ఈస్ ద బేర్ మెటల్ ఆఫ్ ద సర్వర్, వాట్ ఈస్ ద హార్డ్వేర్, ఓకే, సో మిషన్ ఐడి, బూట్ ఐడి, ఓకే, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు కాన్ఫిగర్ అవుతుందన్నమాట. సో ద సెకండ్ థింగ్ హోస్ట్ నేమ్ -i. సో ఇక్కడ మనకు డిఎన్ఎస్ సెటప్ లేదు కాబట్టి మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో అయితే ఈ హోస్ట్ నేమ్ -a అని ట్రిగ్గర్ చేయగానే యూ విల్ గెట్ ద హోస్ట్ నేమ్ ఆఫ్ ద సర్వర్, నథింగ్ బట్ ఐపీ అడ్రస్ ఆఫ్ ద సర్వర్ అనేది లిస్ట్ అవుట్ అవుతుంది. మీన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఐపీ అడ్రస్. సో అనేది బేసిక్గా cat/etc/host. సో దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఫైల్ ఆఫ్ యువర్ హోస్ట్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కామన్ లోకల్ హోస్ట్ కాకుండా ఈ సర్వర్ ఉండాలంటే నేను ఇక్కడ డిఫైన్ చేయాల్సి వస్తుంది. మీన్స్ సో వీఆర్ అటాచింగ్ ద సర్వర్ ఐపీ అడ్రస్, అంటే ఐడెంటిఫికేషన్ మనకు కామన్ కాకుండా ఉండాలి అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మనము సో నానో సో /etc host local host. సో ఈ కమాండ్ రిప్రజెంటేషన్ చేయడం వల్ల ఓకే మనకి బేసిక్గా ఇక్కడ మనకు నెక్స్ట్ రీబూట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఐపీ అడ్రస్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ వన్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ కూడా రిమూవ్ చేసేస్తే మనకు పర్టికులర్ ఈ కమాండ్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. సో లెట్ మీ యాడ్ ఇట్ హియర్ డాట్. సో ఇది రీబూట్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ కమాండ్ విల్ హెల్ప్ యూ టు జస్ట్ ఐపీ అడ్రస్ తెలుసుకోవడానికి. అండ్ మామూలుగా అయితే హోస్ట్ నేమ్ అనేది ఏం చేస్తుంది, మన యొక్క సర్వర్కి కొన్ని సర్వర్స్కి నేమ్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ నేమ్ డిఫైన్ చేయడానికి హోస్ట్ నేమ్ అనేది ఉంటుంది. హోస్ట్ నేమ్ -i అనేది డిఫైనింగ్ ఆఫ్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ ద సర్వర్ అనేది ఉంటుందన్నమాట. అదే రకంగానే వన్ ఆఫ్ ద మేజర్ కమాండ్ ఈస్ దట్ ఇఫ్ config-a. So this if config-a is the one of the legacy methodology of identification of the server details. అంటే ఇది ఏ యూనిక్స్ ప్లాట్ఫామ్లో అయినా కూడా మనకు ఐపీ అడ్రస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో యూ కెన్ సీ దట్ హియర్ వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ ద సర్వర్, దానికి సంబంధించిన నెట్ మాస్క్ నంబర్లు, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద యువర్ నెట్వర్క్. అంటే ప్రతి ఒక్క నెట్వర్క్ కార్డుకి దెర్ ఈజ్ ఏ మ్యాక్ నంబరు అండ్ దెర్ ఈజ్ సమ్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి నెట్వర్క్ టీం వాళ్ళు సమ్ టైమ్స్ ఐపీ అలొకేట్ చేసినప్పుడు లేకపోతే ఏదన్నా మేనేజ్ చేసినప్పుడు, అంటే వీలాన్ లెవెల్లో వర్చువల్ ల్యాన్ అంటారు, ఆ ల్యాన్ లెవెల్లో మేనేజ్ చేసినప్పుడు
దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ దిస్ ఆల్ క్వశ్చన్స్. ఆ టైంలో ద పీపుల్ విల్ ఆస్క్ యూ దిస్ థింగ్స్. if config hyphen a information. So this info if config hyphen a అనేది it will give the full-fledged information of your details. The full information of your IP configuration information అనేది లిస్ట్ అవుట్ చేస్తుంది. And meanwhile it will list you out the configuration of looping devices. సో నీ దగ్గర ఎన్ని నెట్వర్క్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ ఉందో ఎవ్రీథింగ్ ఇట్ చెప్పాలంటే వన్ టైం ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా మనకు లిస్ట్ అవుట్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫార్మాట్ ఆఫ్ లిస్ట్ అవుట్ కావాలి అంటే ద లెగసీ అండ్ కరెంట్ హైలైటెడ్ మెథడాలజీ ఈజ్ దట్ ఇఫ్ కాన్ఫిగరేషన్. సో దట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ద మనకి విండోస్ మెకానిజంలో వచ్చేటప్పటికి ఐపీ కాన్ఫిగ్. సో ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ కొట్టినప్పుడు మనకు ఏ రకంగా ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది లిస్ట్ అవుట్ అవుతుందో అదే రకంగా ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇట్ విల్ లిస్ట్ అవుట్ ద ఎంటైర్ కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ సర్వర్. ఎంటైర్ కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి లిస్ట్ అవుట్ అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్, సో దెర్ ఈస్ వన్ మోర్ కమాండ్ కాల్ లైక్ IPADDR. సో దిస్ IPADDR కూడా ఇట్ ఈజ్ ఏ సెకండ్ వే ఆఫ్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ఇఫ్ కాన్ఫిగ్. ఇఫ్ కాన్ఫిగ్ కొన్ని చోట్ల పనిచేయకపోతే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద కమాండ్ కాల్ IPADDR అనే కమాండ్ అన్నమాట. ఈ కమాండ్ కూడా నీ దగ్గర ఉన్న ఇథర్నెట్ డీటెయిల్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ అనేది చేస్తుంది. ఇట్స్ ద సేమ్ ప్యారలల్ టు ది యువర్ ఇఫ్ కాన్ఫిగ్ హైఫెన్ ఏ కమాండ్. బికాస్ సమ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి ఇఫ్ కాన్ఫిగ్ ఏ పనిచేయదు, సమ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టంలో IPADDR అనే పనిచేయదు. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యువర్ మెథడాలజీ అండ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. సో అలాంటప్పుడు వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద పర్టికులర్ థింగ్. సో IP route. So especially there is a related to the there is NR. So R. సో ఇది దీనిలో పనిచేయట్లేదు. ఓకే, దీనిలో స్టాట్ -NR. సో యాక్చువల్గా ఇక్కడ IP route -NR అనే కమాండ్ కూడా ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ లిస్ట్ అవుట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ మనకున్న ఎథర్నెట్స్ ఏంటి, ఆ ఎథర్నెట్కి సంబంధించిన వాట్ ఆర్ ద గేట్వేస్ వి అలొకేటెడ్. గేట్వే అనేది ఏంటి, మన సర్వర్ని కనెక్ట్ చేయడానికి అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద ఓపెనింగ్ పాయింట్ అన్నమాట. సో దిస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నెట్వర్క్. కానీ మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రియల్ టైంలో ఎలాంటి సినారియోస్ వస్తూ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సర్వర్ విల్ బీ హ్యాంగ్ ఇన్ స్టేట్ ఆర్ యువర్ సర్వర్ విల్ బీ నాట్ ఇన్ టు ద కనెక్టింగ్ ఇన్ టు ద ఎనీ ఎన్విరాన్మెంట్. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి యూజర్ వచ్చి ఏం చేస్తాడు, అవర్ సర్వర్ ఈజ్ నాట్ కనెక్టింగ్, జస్ట్ చెక్ ఇట్ అవుట్ అని మెన్షన్ చేస్తాడు. బట్ ద థింగ్ ఈజ్ దట్ మనం కన్సోల్లో చెక్ చేసేటప్పటికి సర్వర్ అప్లో ఉంటుంది, సర్వర్ వీ కెన్ సీ ద లాగిన్ ప్రాంట్ అంతా బాగా, బట్ సర్వర్ బయట ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, బికాస్ ప్రాబబ్లీ యువర్ గేట్వే ఆల్సో సమ్ టైమ్స్ విల్ బి డౌన్. మేక్ షూర్ దిస్ పర్టికులర్ గేట్వే అనేది కంపల్సరీ మనకు అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ నుంచి పింగ్ అవుతూ ఉండాలి. సో ఈ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ నుంచి సమ్ టైమ్స్ పింగ్ అవ్వకపోయినా కూడా మనకి రీచబుల్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. సో రైట్ నౌ, సో దిస్ ఈజ్ ఆల్రెడీ మనకి ఈ పర్టికులర్ IP అడ్రస్. సో లెట్ వి సీ దట్ ఈ IP అడ్రస్ అనేది ఇప్పుడు గేట్వే కంటే ఆ గేట్వే ఇండైరెక్ట్గా నా సర్వర్ నుంచి కనెక్ట్ అవుతుంది. యూ కెన్ సీ దట్ 192.168.120.135 ఈజ్ అ పింగబుల్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్. సో ఈ గేట్వే అనేది నెట్వర్క్ టీం వాళ్ళకి ఒక ప్రైవేట్ నెట్వర్క్ లాగా, అంటే ఒక కామన్ పాయింట్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. దేర్ వీ కెన్ ఏబుల్ టు యాక్ట్, కంట్రోల్ అండ్ మేనేజ్ ద థింగ్. సో ఇక్కడ అదే రకంగానే ఎస్పెషలీ మనకు రియల్ టైంలో వచ్చే దానిలో మేజర్ ఇష్యూస్ ఏంటి, కనెక్టివిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు దట్ షుడ్ నాట్ బి ఆల్వేస్ సర్వర్ డౌన్ అనే ఉండకపోవచ్చు, దట్ కుడ్ బి యువర్ నెట్వర్క్ కూడా డౌన్ ఉండొచ్చు. సో ఈ సిచ్యువేషన్లో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, వీఆర్ డైరెక్ట్లీ ఇన్ఫార్మింగ్ టు ద అవర్ నెట్వర్క్ టీమ్ ఈ రకంగా గేట్వే అనేది పింక్ అవ్వట్లేదు. అండ్ వాట్ ఎవర్ ద సర్వర్ వీఆర్ ఫేసింగ్ ద ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ నుంచి మాకు పింక్ అవ్వట్లేదు, and this is the portion of area, nothing but this is the something we are not able to connect to the environment.
అని మనం డీటెయిల్స్ అనేవి రెఫర్ చేస్తాం. వన్స్ వీ ప్రొవైడెడ్ ద డీటెయిల్స్ దెన్ వీ కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద ఆల్ ద మేజర్ యాక్షన్స్. So but reporting wise we need to trigger this command, because being a network team they won't allow you, they won't accept the things. సో మన సైడ్ నుంచి నెట్వర్క్ సైడ్ నుంచే ఇష్యూ ఉంది అని నువ్వు చెప్పడానికి దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు మేక్ ఎ యూజ్ ఆఫ్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో అదే రకంగానే పింగ్ ఈజ్ ద కమాండ్. సో యాజ్ ఐ సెడ్ యూ, పింగ్ అనేది కనెక్టివిటీ టెస్ట్ చెక్ చేయడానికి వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది చెక్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెథడాలజీలో పింగ్ కమాండ్ అనేది. సో పింగ్ కమాండ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అదే రకంగానే సో దెర్ ఈస్ వన్ మోర్ కమాండ్ కాల్డ్ ట్రేస్ రౌట్. సో ఈ ట్రేస్ రౌట్ అనేది బేసిక్గా ట్రేస్ రౌట్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ ట్రేస్ రౌట్ అనే కమాండ్ ఇక్కడ రైట్ నో నా సర్వర్కి అయితే ఎటువంటి నేమ్ లేదు కాబట్టి ఐఎమ్ ఫేసింగ్ ద ఇష్యూ. సో మామూలుగా ఈ ట్రేస్ రౌట్ కమాండ్ అనేది బేసిక్గా వీఆర్ పర్ఫార్మింగ్ టు ద పర్టికులర్ ఎథర్నెట్. అంటే సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి కమ్ డౌన్ హియర్. So for example there is some of the connectivity issues. ఇక్కడ నుంచి చూసుకుంటే ఎవ్రీ కమాండ్ వాట్ ఎవర్ ఇక్కడ మనం ఉన్న కమాండ్స్ అన్నీ కూడా మనము డే టు డేలో ఎక్కడో దగ్గర ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. లైక్ ట్రేస్ రౌట్ అనే కమాండ్ అనేది దెర్ ఈస్ సమ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ నీ వెబ్సైట్ అనేది బ్రౌజ్ అవ్వదు, నథింగ్ బట్ యు ఆర్ కీప్ ఆన్ ఫేసింగ్ ద వెబ్సైట్ కనెక్టివిటీ ఇష్యూ. సో ప్యాకెట్ డ్రాప్స్ అనేవి జరుగుతుంటాయి. ఆ ప్యాకెట్ క్యాప్చరింగ్కి యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెథడాలజీని ట్రేస్ రౌట్ మెకానిజం అన్నమాట. ఈ ట్రేస్ రౌట్ మెకానిజం అనేది బేసిక్గా మనకు హోస్ట్ నేమ్ కానీ ఐపీ అడ్రస్తో ఇస్తుంటాం జనరల్గా. బట్ ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఈ వర్షన్ ఆఫ్ ఓఎస్లో మనకు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో అంటే ట్రేస్ రౌట్ ఐపీ అడ్రస్ అలాంగ్ విత్ ఎథర్నెట్, అంటే ఏ పర్టికులర్ ఎథర్నెట్కి యువర్ ఫేసింగ్ ద ఇష్యూ. సో ఏ పర్టికులర్ ఎథర్నెట్కి యువర్ ఫేసింగ్ ద ఇష్యూ అనేది కూడా మనం చెక్ చేస్తుంటాం అన్నమాట. సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్మాట్. ట్రేస్ రౌట్, లోకల్ హోస్ట్ ఆర్ ద సర్వర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సర్వర్ ఉంటే ఆ సర్వర్ నేమ్ కానీ ఐపీ అడ్రస్ కానీ ఇస్తాము. అండ్ వీఆర్ గివింగ్ ద నంబర్ ఆఫ్, అంటే వీఆర్ గివింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఎథర్నెట్. డీటెయిల్స్ ఆఫ్ ద ఎథర్నెట్ అనేది మనం షేర్ చేస్తాము. సో దిస్ ఈస్ ద జనరల్ పాలసీ వీఆర్ యూజింగ్ టు ఫైండ్ అవుట్ ద ప్యాకెట్ లాస్. అండ్ ఈ ప్యాకెట్ లాస్ అనేది కూడా వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీథింగ్. ఈ ఇన్ఫర్మేషన్ని మనం నెట్వర్క్ టీమ్కి షేర్ చేస్తాం అంతే. సో ఈ నెట్వర్క్ టీమ్ కూడా వెన్ ఎవర్ దే ఆర్ పర్ఫార్మింగ్ ద ట్రేస్ అవుట్ అనేది స్పెసిఫిక్గా నాన్ బిజినెస్ అవర్స్లో కానీ లేకపోతే ఇష్యూ ఉన్న టైంలో మాత్రమే దే ఆర్ రిక్వెస్టింగ్. దే డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీ నెట్వర్క్ లేయర్. వాళ్ళు ఎలాంటి నెట్వర్క్ లేయర్ పని చేయకుండా డిస్టర్బ్ చేయకుండా జస్ట్ దే ఆర్ వ్యాలిడేటింగ్ ద కనెక్టివిటీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే సర్వీసెస్ పనిచేస్తున్నాయా, సర్వర్లు పనిచేస్తున్నాయా, వాట్ ఈస్ ద వే ఆఫ్ కనెక్టివిటీ, ఈ రకంగా చెక్ చేసి సార్ట్అవుట్ చేయడంలో దీస్ ఆర్ ద మేజర్ యాక్టివిటీ. సో ఆపరేటింగ్ సిస్టమ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ సమ్టైమ్స్ అనేవి మనకు ప్లగిన్స్ ఇష్యూ వస్తుంది. బికాస్ దీస్ ఆల్ ఆర్ నాట్ అ ప్రైమరీ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, దీస్ ఆల్ ఆర్ సెకండరీ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటారు. అంటే ఇది ప్రైమరీ కాదు, ఇది సెకండరీ థింగ్. సో అదే రకంగానే మనకు సమ్ టైమ్స్ యువర్ సర్వర్ ఐపీ అడ్రస్ కూడా మనకి కనెక్ట్ అవ్వదు. అంటే వాడు యూజర్ ఏం చెప్తాడు, పర్టికులర్ సర్వీస్ అనేది వెబ్సైట్ అనేది డౌన్ ఉందంటారు. ఫర్ ఎగ్జాంపుల్ wget google.com. సో దిస్ ఈస్ ద పర్టికులర్ వెబ్సైట్ రైట్ నో ఐఎమ్ ఏబుల్ టు బ్రౌజబుల్. యూ కెన్ సీ దట్ హియర్ మనకి బ్రౌజ్ అయినట్టు index.html అంతా వచ్చినట్టు చూపిస్తుంది. మీన్స్ this website is working. Just think of that this particular website is not working అని యూజర్ కంప్లైంట్ చేశాడు. సో అట్లా యూజర్ కంప్లైంట్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇష్యూ, వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమాటిక్ హీస్ ఫేసింగ్ ద ఇష్యూ అండ్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ విల్ బి దేర్. ప్రతిదీ మనము చెక్ చేస్తాం అన్నమాట.
చెక్ చేసిన తర్వాత ఫ్రమ్ దేర్ వీఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ ద పోర్ట్ నంబర్ ఆఫ్ ద సర్వీసెస్. ఆల్వేస్ హెచ్టిటిపిఎస్ అంటే వీ షుడ్ నాట్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అ నెట్వర్క్. మేబీ పర్టికులర్ హెచ్టిటిపి కాన్ఫిగరేషన్ సర్వర్లో అది నాట్ ప్రాపర్గా కాన్ఫిగర్ అవ్వలేదేమో. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ ఫేసింగ్ ద 80% ఓన్లీ. సో 80% ఆఫ్ వర్క్ అనేది రీచ్ అవుతుంది, మిగతాది రీచ్ అవ్వకపోవడము, ఇలాంటి ఇష్యూస్ అనేవి మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ప్రైమరీగా హెచ్టిటిపి ప్రోటోకాల్, హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ చెక్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండే SSTUNP. అదే రకంగా ఇంకో కమాండ్ కూడా ఉంది, ఇట్ ఈజ్ ఏ LS ఆఫ్ -i port number. So this is a legacy method of ఐడెంటిఫికేషన్. మనకి SSTUNPనే కాదు, మనం LSF కమాండ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో దట్ ఈస్ యువర్ చాయిస్. సో మనం ఏ కమాండ్ వాడాలి అనుకుంటున్నది ఇక్కడ మన చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ గై ఫ్రమ్ ద నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్. సో ఆ నెట్వర్క్ టీం వాడు LSF కమాండ్కి యూజ్ చేస్తున్నాడు. దెర్ ఈస్ అ గై ఫ్రమ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ తను నీకు SS కమాండ్ అనేది యూజ్ చేస్తున్నాడు. ఎవరు ఏ కమాండ్ అన్నా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ పర్టికులర్ డిపెండెన్సీ అంటే సర్వర్లో ఉందంటే అది ఎన్ని రోజులైనా కూడా అలాగే వర్కౌట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ద పోర్ట్ నెంబర్ వాట్ ఎవర్ దేర్, సో అని తెలుసుకోవడానికి యూజ్ చేసే కమాండ్లో దీస్ ఆర్ ద 2 కమాండ్స్. ఈ 2 కమాండ్స్ అనేవి ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. సో అదే రకంగానే SSH సమ్టైమ్స్ అంటే ఈ క్లయింట్కి రెస్పాండ్ అవుతారు, మీన్స్ ఐఎమ్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు ద సర్వర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ద SSH. సో అలాంటప్పుడు సో we are going to validate what are the services will be there, what are the port numbers will be there, what are the activities will be there, ప్రతిదీ కూడా వ్యాలిడేట్ చేస్తాము. చేసి ఫ్రమ్ దేర్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద నెట్వర్క్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ నెంబర్ 22 అయినా కూడా అదే అనమాట. పోర్ట్ నెంబర్ 22 ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ SSHD సర్వీస్. యువర్ SSHD సర్వీస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ సర్వీసెస్ అయినా కూడా సేమ్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్తోనే మోడిఫికేషన్తోనే చేస్తుంటాం అన్నమాట. సో దాని తర్వాత వీఆర్ గోయింగ్ విత్ అ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో దట్ ఈస్ అ కాల్ ఓకే DNS రిలేటెడ్. సో DNS రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా మన సర్వర్లో ఉంటే సో దానికి సంబంధించిన పోర్ట్ నెంబర్లు అవి కూడా చెక్ చేస్తుంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ట్రేస్ రౌట్ ఈ ప్యాకేజ్ ఏమో లేదు. సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ డేటాబేస్ సర్వీసెస్ కానీ డేటా సైన్స్ సర్వీసెస్ కానీ ఇట్ విల్ బి ఇస్టౌట్ వెరీ వెరీ క్లియర్లీ. సో అదే రకంగానే జనరల్ సిటీ. సో IP లింక్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ IP స్పేస్. సో దిస్ IP లింక్ కమాండ్ విల్ హెల్ప్ యూ అవుట్ టు లిస్ట్ అవుట్ ద కంటెంట్ ఆఫ్ యువర్ లింకబుల్ డివైస్ ఇన్ఫర్మేషన్. లింకబుల్ డివైస్ అంటే ఏంటి? ప్రతి సర్వర్కి ప్రైమరీ సర్వర్ ఉంటుంది, నెట్వర్కింగ్ సర్వర్ ఉంటుంది. ఆ రకంగా సో ఏ సర్వర్కి ఏది అనేది గురించి అది లిస్ట్ అవుట్ అవుతుంది. ఓకే, సో మీన్ వెల్ so there is a kind of information. I want to know in-depth details of this particular version. అంటే in-depth details అంటే ఏంటి? ఇది ట్రస్టెడా కాదా, ఏ పర్టికులర్ ప్రాజెక్ట్ సంబంధించింది ఏంటి, దెర్ ఈస్ సమ్ ఆఫ్ డీటెయిల్స్ నీడ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. ఓకే, సో అలాంటప్పుడు ETH tools అనే ఒక కమాండ్ అనేది ఉంది. దిస్ కమాండ్ బేసికలీ సపోర్టింగ్ ద రెడ్ హ్యాట్ ఎన్విరాన్మెంట్. డూ నాట్ టెల్ దట్ దిస్ ఇస్ వర్కింగ్ ఆన్ ఇంటూ ఫెడోరా అండ్ ఆల్. సమ్ టైమ్స్ ఇది వర్క్ చేయొచ్చు, సమ్ టైమ్స్ ఇది వర్క్ చేయకపోవచ్చు. సో దిస్ ఇస్ ఫెడోరా, దిస్ ఫెడోరా ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ఉబంటు ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ నీకు ప్రాపర్గా నీకు ఒకసారి కమాండ్స్ పంచవు. ETH టూల్స్ ఈజ్ దట్ మనకి ఏదైనా ఒక పర్టికులర్ ఎథర్నెట్ గురించి ఐ వాంట్ టు నో ద ఇన్ డీటెయిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసుకుంటే దెర్ ఈజ్ ఏ ENS 160. వై ENS 160?
that is what exactly it is there into the environment. సో ఇక్కడ మనకి ఈఎన్ఎస్ టూల్స్ అనేది కూడా మనకు tool. So if you can see that here, so ఈ పర్టికులర్ ఎథర్నెట్కి సంబంధించి వాట్ ఈజ్ ఎ కెపాసిటీ విల్ హ్యావ్, వాట్ ఈజ్ ఎ కెపాసిటీ డ్యూరెక్స్, అంటే కెపాసిటీ ఈజ్ అన్నథింగ్ బట్ వాట్ ఈస్ ద కెపాసిటీ, సింగిల్ లేయరా మల్టీ లేయర్తో డేటాతో ట్రాన్స్ఫర్ అవుతుందా, ఓకే ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎన్ని టైమ్స్ డీల్ అవుతుంది, ఎవ్రీ టైమ్ విల్ బి డీలింగ్ ద డేటా ఇన్ టు ద హియర్. సో ఈటీహెచ్ టూల్స్ అనేది ఇట్ ఈజ్ ఆల్సో కస్టమైజ్డ్, అంటే అన్ని ఆపరేటింగ్ సిస్టంలో కూడా పనిచేయదు, కొన్ని ఆపరేటింగ్ సిస్టంలోనే ఇట్ విల్ బి లిస్ట్ యూ అవుట్. సో అదే రకంగానే వీఆర్ యూజింగ్ ద సమ్ ఆఫ్ ద కమాండ్ కాల్ journalctl. So journalctl is one of the command. This command will give the information of your logs information and which is related to the network. So all the network related సో ఆల్ ద నెట్వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో వెన్ ద లాగ్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆర్ ద ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్, ఏ టైంలో ఎవరు యాక్సెస్ చేశారు, దేనికి మ్యాప్ అయింది, ఏ ఇన్ఫర్మేషన్, ప్రతిదీ కూడా యువర్ journalctl అనే దానిలో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ journalctl-xc. సో దిస్ ఈజ్ ద టోటలీ రిలేటెడ్ టు ద యువర్ నెట్వర్క్ మేనేజర్. సో journalctl అనేది కామన్ టు ద ఎవ్రీ వన్, బట్ -xc ఈజ్ రిలేటెడ్ టు ద నెట్వర్క్. సో నెట్వర్క్ సంబంధించి ఎప్పుడు కనెక్ట్ అయ్యామో, ఎప్పుడు డిస్కనెక్ట్ అయ్యామో, ప్రతిదీ కూడా అప్డేట్ అయి ఉంటుందన్నమాట. సో ఎవ్రీథింగ్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అప్డేట్ ద యువర్ నెట్వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అదే రకంగానే సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ journalctl-manager ఆల్సో. దానికి కూడా ప్రాబ్లమ్, దానికి కూడా ఇష్యూస్ ఉంటాయి ఒకసారి. సో journalctl-u -u network manager. So this is related to exclusively for Ethernet or particular network సంబంధించి వచ్చే ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ ప్యూర్లీ రిలేటెడ్ టు యువర్ ఇన్ఫర్మేషన్ టు ద యువర్ సర్వర్ నెట్వర్క్. నీ సర్వర్ నెట్వర్క్ మాత్రమే డిఫైన్ చేస్తుంది ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఈ డీటెయిల్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. అదే రకంగానే ఇక్కడికి వచ్చేటప్పటికి ద ఎంటైర్ ఆపరేషన్ విల్ బీ హ్యాపెనింగ్ ఆన్ 1-to-1 GLN. అంటే ఏదన్నా కూడా ఒక డేటా అనేది మనం చేయాలి అనుకుంటే యూ నీడ్ టు కోఆర్డినేట్ విత్ డిపెండెంట్ టీమ్స్. మీన్స్ లైక్ వీఆర్ వర్కింగ్ విత్ ద స్టోరేజ్ టీమ్, నెట్వర్క్ టీమ్, బ్యాకప్ టీమ్, అప్లికేషన్ టీమ్, మిడిల్ వేర్ టీమ్స్, బికాస్ we are the central level of the point of motion. So central level అయ్యేటప్పటికి people will ask you the details in detail also and they will pull the details from the your network details. So you don't want to hide anything, అంటే ఉన్న దానిలోనే డేటా ఈజీగా పుల్ చేయడానికి మనకు ఈ థింగ్స్ అనేవి ఎప్పుడు హెల్ప్ అవుతాయి. సో దీస్ ఆర్ ద ప్రైమరీ కమాండ్స్ ఇన్ టు ద నెట్వర్క్. ఓకే, సో ఈ కమాండ్స్ అనేవి మనకు ప్రైమరీగా లైక్ టాప్ కమాండ్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్ కమింగ్ టు ద డిఎన్ఎస్. సో ఎనీ ఐడియా ఆన్ ద డిఎన్ఎస్? వై వి ఆర్ యూజింగ్ ద డిఎన్ఎస్? So DNS is a majorly one of the environment. సో నీ ఫిజికల్ సర్వర్ని, నీ సర్వర్ని మోర్ కనెక్టివ్గా ప్రిఫర్ అవ్వడానికి ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్. సో హియర్ బై డిఫాల్ట్ ఇన్ /etc manager no one is creating the IP address. It is created automatically. It is reflecting. సో ఈ resolve.conf అనేది డిఎన్ఎస్కి సంబంధించిన ఫైల్. సో అదే ఏడబ్ల్యూఎస్లో అయితే రౌట్ 53 అంటాము. ఓకే, సో ఇది కాన్సెప్ట్ ఏంటి అంటే ఇట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఏ రికార్డ్, బి రికార్డ్, సి రికార్డ్ అన్నీ కూడా ఉంటాయి. సో లైక్ డిక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ లైక్ www. So the dick information of
సో డిగ్ కమాండ్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఆ సైట్ అనేది ఎలా బ్రౌజ్ అవుతుంది. వాట్ ఆర్ ద సర్వర్స్ ఆర్ పార్టిసిపేటెడ్? ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ద సర్వర్ నేమ్ అండ్ 53. 53 is a port number of your SSHD. And meanwhile, particularly we are giving the information of the particular server in detail. For example, ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది బ్రౌజ్ అవుతుందా లేదా, బ్రౌజ్ అయితే ఎన్ని ఫ్లాగ్స్ వచ్చాయి, ఎన్ని ఆన్సర్లు వచ్చాయి, ఎన్ని రెస్పాన్స్లు అయ్యావు, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిగ్ అనే ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. డిగ్ అంటే ఏంటి? తవ్వడం, రైట్. సో ఎప్పుడు కూడా సోలారిస్లో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ కమాండ్లో ఇది కూడా డిగ్ అనేది కూడా ఒక కమాండ్ అన్నమాట, టోపాస్ తర్వాత. సో ఇక్కడ ఈ డిగ్ కమాండ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ లిస్ట్ అవుట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ డిఎన్ఎస్ రిలేటెడ్, డిఎన్ఎస్ సంబంధించి ఉన్న ఏమన్నా ఫోర్స్ మెయిల్స్ ఏమన్నా కూడా లిస్ట్ అవుట్ అనేది చేస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ మేజర్ కమాండ్స్ ఇన్ టు ద నెట్వర్క్. సో నీకు ఏమైనా వేరే కమాండ్స్ ఏమైనా ఉన్నాయా ఐడియా? ఈ వీక్ అంతా నువ్వు నైట్ షిఫ్టా? రేపు ఫ్రైడే వచ్చి పడుకుని ఉంటాను అనుకోండి. సో థర్స్డే వరకు నైట్ షిఫ్ట్, రైట్? ఓకే ఓకే, షూర్. చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, ఒక హాఫ్ అవర్ 40 minutes అవి కానీ ఉంటే దీంట్లో కంప్లీట్ చేస్తారు అందరూ నైట్ షిఫ్ట్ లో. షూర్, ఆ రకంగానే చేస్తాను. చిన్న చిన్న టాపిక్స్ అన్నీ నీకు చెప్పేస్తే యాక్చువల్గా ఏమంటే మనకి అజూర్ స్టార్ట్ చేద్దామన్నమాట. ఓకే, సో నీకు ఇంకా నీకు సెపరేట్గా ఇప్పుడు ఎస్లో వస్తుంది కదా నాకు, లైక్ సాటర్డే ఫ్రైడే నుంచి ఫ్రీ మామూలుగా. ఫ్రైడే స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 9 days కంటిన్యూస్ జస్ట్ లో మ్యాచ్ అవుతాను అంతా సరిపోతుంది. సో సర్లే, అంత లోపల నేను ఏం చేస్తానంటే చిన్న చిన్న టాపిక్స్ వాళ్ళు కూడా కవర్ చేసుకొని గురువారం వరకు ఇంకా ఒకేసారి ఇచ్చేస్తాను. అప్లోడ్ చేయరా సాంబార్? నీకు సాంబా అప్లోడ్ చేశాను ఆల్రెడీ. నేను అదేం చేస్తానంటే ఈరోజు రేపు ఇంట్లోనే ఉంటాను. ఓకే, కొన్ని మాడిఫికేషన్ చేస్తున్నాం అన్నమాట. నీకు షేర్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు రోజు చెప్పండి, ఈవినింగ్ ఫ్రీగా కనెక్ట్ అవుతుంది. షూర్ షూర్. ఎక్కడ అటు ఇటు కొంచెం నాకు ఆన్ కాల్ బాగా ఇష్యూ అయిపోయింది అన్నమాట. అసలు మా దాంట్లో రిసోర్స్ తగ్గించేశారు. అసలు అన్ని ఇష్యూలు ఎప్పుడంటే అప్పుడు కాల్, నైట్ 2 గంటలకు 3 గంటలకు కూడా వస్తున్నాయి కాల్స్. అసలు మొన్న ఎంత 4,000 మందిని తీసి పారదొబ్బాడు.